ఇప్పుడే నీకు యోగా నేర్పిస్తా మచ్చా. చెప్పినప్పుడు మాత్రమే వదల మచ్చా, చాలా పట్టుదలగా చేయాల మచ్చా. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం మచ్చా. ఈ రోజు నుంచి మనం రోజు యోగా చేయాల. ఇప్పుడే స్టార్ట్ చేయాలి మనం. మామా, యోగా అంటే ఎక్సర్సైజులు ధ్యానం చేస్తుంటారు అదే కదా మచ్చా? పెద్ద పెద్దోళ్ళు యోగా చేస్తారు మచ్చా. యోగా చేస్తే చాలా కాలం బతుకుతాము. ఇప్పుడు మన రజనీకాంత్ సార్లా యోగా చేస్తాడు, ఎంత వయసు అవుతుంది, ఇప్పుడు కూడా ఎంత గట్టికున్నాడు చూడు మనిషి. యోగా చేస్తే చాలా కాలం బతుకుతామా? అయితే నీకు వచ్చు కదా మామా, నాకు నేర్పించు. ఇప్పుడే స్టార్ట్ చేద్దాము. ఇప్పుడే నీకు యోగా నేర్పిస్తా మచ్చా. కాకపోతే నేను ఏ చెప్తే అదే చేయాలా, చాలా పట్టుదలగా చేయాలి మచ్చా, లేదంటే గొప్పలు కాలేమా. సరే రా మామా. మచ్చా, ఇప్పుడు మనము బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోవాలా. ఈ మాదిరి కూర్చొని ఇట్లా స్ట్రైట్ నిలబడుకొని నేను ఏం చెప్తాను అదే చేయి మచ్చా. సరే మామా. మచ్చా, ఈ మాదిరి కూర్చొని ఇప్పుడు గట్టిగా ఊపిరి పీల్చుకో మచ్చా. అంతే కదా మామా. మచ్చా, మూతేంద్ర పంది మాదిరికి పెడతావా? ఆ మాదిరికి పిలిస్తే నేను కూడా నీ ముక్కులేకి వచ్చే పోతా ప్రశాంతంగా. దో ఆ మాదిరిగా పీల్చు మచ్చా. అంతే కదా మామా. అంతే మచ్చా, ఏం లేదు, సింపుల్. ఇప్పుడు నేను ఊపిరి గట్టిగా పీల్చమన్నప్పుడు పీల్చుకో, నేను చెప్పినప్పుడు మాత్రమే వదల మచ్చా. చాలా పట్టుదలగా చేయాలా, లేదంటే గొప్పలు కాలేమో. సరే మామా, ఊపిరి నువ్వు చెప్పినప్పుడే పిలుస్తా, చెప్పినప్పుడే వదులుతా. మచ్చా, ఇప్పుడు కళ్ళు మూసుకో. నీ మనసులో ఏమీ ఉండకూడదు, నీ శ్వాస మీదే దోశ ఉండాలి మచ్చా. నేనేం మాట్లాడుతాను అదే వినపడాలి నీకు. నేను చెప్పింది చెప్పినట్టు చేయాల. గట్టిగా ఊపిరి పీల్చుకో మచ్చా. ఇప్పుడు ఊపిరి వదులు మచ్చావు. ఈసారి గట్టిగా ఊపిరి పీల్చు మచ్చా. ఒరే, ఇప్పుడే ఫోన్ వచ్చినా. ఒరే, ఇడు ఊపిరి అన్న వదిలినా, పట్టుదల నాన్న ప్రాణాలే వదిలేసినా. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మచ్చా, ఏమైపోయినావు మచ్చా? బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఊరి ఊరి మా మచ్చా కొడుకు యోగా నేర్పించి చాలా కాలం బతికిద్దాం అనుకుంటే ఒక ఫోన్ కాల్ ప్రాణాలే తీసేసినా. ఈ అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. అన్నా, ప్రపంచ దేశాలకి యోగాను పరిచయం చేసింది మన భారతదేశం అన్నా. అలాంటి యోగాని మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలన్నా. ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు బా. వీడియోకి ఒక లైక్ కొట్టనన్నా. అట్లనే అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నావు.